ఇప్పుడు మనుషులు మనం చాలా గుడ్డిగా నమ్మేస్తాం. వాళ్ళ హృదయం ఎలాగుంటుందో తెలియదు, వాళ్ళు ఎలాగుంటారో తెలియదు. మనం ఒక సందర్భం వాళ్ళకి మనకి జరిగినప్పుడు, ఒక ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు బయటపడతారు. మనం ఎక్కడ బయటపడతారో తెలుసా? హాస్పిటల్లో బయటపడతారు. తల్లిదండ్రులు ఉన్నారు, బాగా వృద్ధులు అనుకో, కొడుకు అప్పుడు బయటపడతాడు. కొడుకు ప్రేమ, కూతురు ప్రేమ అప్పుడు బయటపడుతుంది. ఎందుకంటే మంచం మీద పడ్డారనుకో ఎవరు పట్టించుకోరు. మనం కొడుకు కూడా చిరాకు పడిపోతాడు, కూతురు కూడా చిరాకు పడిపోతాడు. అన్నీ బెడ్ మీద కదా అన్నీ. అలాంటి టైంలో ఎవరైనా చేయగలరా? మదర్ తెరిసా లాంటి వారు చేయగలరు, ఇంకెవరు చేయలేరు. అలాంటి ప్రేమ కలిగి ఉండాలంటే దేవుని కృప ఉండాలండి. నిజంగా బెడ్ మీద మంచం మీద పడిపోయినప్పుడు కూతురు చేస్తుందా, కొడుకు చేస్తుందా? భారం అయిపోతాం. అప్పటి వరకు నీ దగ్గర నుంచి లక్షలు తీసుకుంటారు, కొన్ని కోట్ల డబ్బులు ఇచ్చేస్తూ ఉంటావు వాళ్ళ కోసం. నీకంటూ ఉంచుకోకుండా సమస్తం ఇచ్చేసి, నా కొడుకు బతికితే చాలు, నా కూతురు బతికితే చాలు అని చెప్పి సమస్తం కూడబెట్టి పెడతావు. కానీ ఎక్కడ బయటపడిపోతారంటే వాళ్ళు అక్కడ బయటపడతారు. ఎక్కడ? అనారోగ్యం దగ్గర, ఏదైనా డబ్బులు ఇవ్వాల్సిన చోట. నా దగ్గర ఎక్కడ ఉన్నా నేను ఇవ్వలేను, నా దగ్గర లేవు, ఉండి కూడా ఇవ్వని రోజులు ఉంటాయి. అందుకనే ఆ కష్టం ఎందుకు పెడతాడంటే, ఇదిగో మనుషులు నమ్ముకున్నావు కాబట్టి వాళ్ళ వాల్యూ ఇది. నువ్వు నన్ను నమ్ముకుంటే నీకు ఈ పొజిషన్ ఉండదు, ఈ పొజిషన్ ఉండదు, నీకు నువ్వు మంచిగా ఉండవు అని చెప్పడానికి మనుషులను కూడా మనకి ఇబ్బంది పెట్టేలా చేస్తాడు. ఆ ఫరోకి ఎందుకు పెట్టాడంటే, ఫరోనే నమ్ముకున్నారు వీళ్ళందరూ, అన్ని దేవతలను పూజిస్తున్న అన్ని విధాలుగా ఉన్నారు. దేవుడి వాల్యూ తెలియడానికి ఇజ్రాయెల్ ప్రజలను ఏం చేశాడంటే కష్టాల గుండా పంపించాడు. మనం ఎంతో ఇష్టం ఇజ్రాయెల్ ప్రజలంటే దేవుడికి, కానీ ఎందుకు పెట్టాడంటే నన్ను తెలుసుకుంటారు ఈ ప్రజలందరూ. ఎవరు పంపిస్తున్నారు? మోషేని పంపిస్తున్నారు. ఇదిగో నా ప్రజలు అక్కడ ఉన్నారు, వాళ్ళు విడిపించడానికి నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళంటే ఆ కృప నిన్ను పొందడానికి ఎంతటి వాడినయ్యా. నీకు యోగ్యమైనది కావాలి కదా. బలి ఎలాంటివి ఇస్తాం? బలి శ్రేష్టమైనది ఇస్తావు కదా. శ్రేష్టమైనది ఎన్నుకోవచ్చు కదా దేవుడు. కానీ పగిలిపోయింది, విరిగిపోయింది, ఎందుకు ఉపయోగపడలేని దాన్ని ఎందుకు ఎన్నుకుంటాడంటే దేవుడు స్పెషాలిటీ ఆయనలో. నువ్వు చేయలేవు అన్నది ఆయన చేస్తాడు, మనుషులు చేయలేంది ఆయన చేయగలడు. అందుకనే కదా దేవుడు కదా. ఎముకలు పడిపోయి ఉన్నాయి, కొన్ని వేల కొలది ఎముకలు పడిపోయినాయి. దాన్ని కూడా ఏం చేశాడు దేవుడు? జీవింపచేసి లేవనెత్తాడు. అలాంటి దేవుడు. అందుకని అన్నాడు, నీ వల్ల కాంది నా వల్ల అవుతుంది. అందుకని అన్నాడు, నీకేమొద్దు మోషే, నేను నడిపిస్తా, నేను నీకు తోడుకుంటా, నిన్ను నడిపించేవాడు నేనే. నీ మాటలు కాదు, నా మాటలు నీ అట్లా నెరవేరుతాయి. అర్థమవుతుందా? కృప అంటే అది. ఆయన కృప ఉంటే చాలు, సమస్తం మనం జరిగిపోతుంది. ఆయన కృప మనకు అనుగ్రహింపబడాలి. ఆయన మనతో ఉంటాడు కృప ఉంటే. అర్థమైందా? ఆ కృప కావాలని కోరుకోవాలన్నమాట. ఆస్తులు అంతస్తులు వద్దయ్యా, మేడలు మిద్దులు వద్దయ్యా, డబ్బు ధనం వద్దయ్యా, ప్రేమలు అస్సలు వద్దు, కానీ నీ కృప నాకు చాలు అనాలి. ఏమనాలి? నీ కృప నాకు చాలు.